పార్టీ అంటే ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఒక యూనిటీ అనేది లేకపోయింది. మీలాగా కష్టపడేవాళ్ళు 37 ఏళ్ళు కదా మీరు కాంగ్రెస్ లో ఉన్నది. ఒక గుర్తింపు అనేది ఎక్కడొచ్చింది? మీకు రావాల్సినటువంటి పదవులు లేకుంటే మీ టికెట్ ని కూడా అమ్ముకున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ రామోజీ ఫిలిం సిటీ అసొంటిది. డబ్బులుంటే తీసుకుపోయి షూటింగ్ చేసి ఆడికెళ్ళి ఒక సినిమా పెట్టే తయారు చేసుకొని బయటికి వెళ్తాం. కాంగ్రెస్ పార్టీలో ఏముంది, డబ్బులు ఎవడుంటే ఆయనకి. సిట్టింగ్లు అంతమంది పార్టీని వదిలిపెట్టుకోవడానికి కారణం ఏందనుకుంటున్నారు? ఎవరన్నా వస్తే రాళ్లతోటి కొట్టాలి పార్టీల మారిన వాళ్ళ ఎమ్మెల్యేలను అన్నాడు. నిజంగా కాంగ్రెస్లో కష్టపడ్డ కార్యకర్తలు ఏం కావాలి? ఈ కొడుకులను అందరినీ బోకిపింతలతోటి కొట్టాలి. వాళ్ళు బయట నుంచి ఇంకో పార్టీ నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి అక్కడ పార్టీ అధ్యక్షుడైండు. తెలంగాణలో ఒక గవర్నమెంట్ని తీసుకురాగలిగింది కదా. ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ డిఎన్ఏ కాదు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు తెలివై. లక్ బాగున్నది, ముఖ్యమంత్రి పోయినావు. కానీ నువ్వు కాంగ్రెస్ పార్టీ సిస్టంలో పోతలేవు, ఓన్లీ రేవంత్ రెడ్డి సిస్టంలో పోతా ఉన్నావు. కాంగ్రెస్ పార్టీని ఎప్పుడో పుట్టి ముంచేస్తాడు రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ని వదిలిపెట్టి బీజేపీలో జాయిన్ అయ్యేటువంటి ఫస్ట్ పర్సన్ రేవంత్ రెడ్డి అవుతారని కేటీఆర్ ఎందుకు అంటున్నారు? ఓడిపోయేటోళ్ళకి రేవంత్ రెడ్డి సీట్ తీసుకుండు అని కాంగ్రెస్ వాళ్ళే అంటుండు. బీజేపీని గెలిపియడానికే చేస్తుండు అని అంటున్నారు. అంతకు ముందు నుంచి ఉన్నటువంటి దూదిమెట్ల బాలరాజు యాదవ్ కావచ్చు, లేకపోతే పైళ్ళ శేఖర్ రెడ్డి కావచ్చు, జిట్టా బాలకృష్ణారెడ్డి కావచ్చు, ఇక్కడ కూడా సునీత గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వస్తుందని ఎదురు చూసిన వాళ్ళే కదా. వాళ్ళని పక్కనే పెట్టి మల్లేష్ గారికి ఇవ్వడం. నేను ఇవాళ బూర నర్సయ్య గారి కన్నా నేను సీనియర్ను రాజకీయాలలో. చామల కిరణ్ రెడ్డి గతంలో ఒక పార్టీలో పనిచేసినాం, నా మిత్రుడే. ఆయన కన్నా కూడా నేను సీనియర్. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు అక్కడ నుంచి ఎంపీలు అయిండు. ఈసారి వాళ్ళని కాదని చెప్పి రేవంత్ రెడ్డి తన అనుచరుని తీసుకొచ్చి అక్కడ పెట్టిండు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అక్కడికి వచ్చి ఫోకస్ చేసి పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది కదా. అక్కడ కాంగ్రెస్ పార్టీలో గుప్పే ఉందో బర్యాంది. ఇక్కడ కవిత అరెస్ట్ కావచ్చు, ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ కావచ్చు. మళ్ళీ ఈ రెండు ప్రాంతీయ పార్టీలే, కేవలం ప్రాంతీయ పార్టీలు అనేదేనా? ఈ కేసుకు సంబంధం ఇవన్నీ ఏమీ లేవా? ఎఫ్ఐఆర్ బుక్ చేసేది మోడీ కాదు, ఎఫ్ఐఆర్ బుక్ చేసేది రేవంత్ రెడ్డి కాదు. ఫోన్ ట్యాపింగ్ కోసం అదే పోలీస్ అధికారులని కేసీఆర్ ప్రభుత్వం వాడుకున్నది అని కేసులు పెడుతున్నారు. వాళ్ళందరినీ జైల్లో వేసిండు. దాని నుంచి ఒక తీగలాగితే డొంక కదిలినట్టుగా అందరు అధికారులు, మంత్రులు, మాజీ మంత్రుల దగ్గరికి వెళ్తున్నది. ఇవన్నీ ఉన్నాయి కదా. ఎట్లా చూసుకున్నారు? అది తెలంగాణ రాష్ట్ర పోలీసులే చేశారు. అయితే బీఆర్ఎస్ నుంచి టికెట్లు ఇంత లేటుగా అనౌన్స్ చేయడం వెనకాల భయం అనేది ఉంది. ఈసారి గెలుపు కష్టమే అనేటువంటి భావన ఉంది. ఆయన కుర్చీ కూలగొట్టడానికి టీఆర్ఎస్ పేరు తొలగించి బీఆర్ఎస్ పెట్టుకునేసరికి ఆత్మ అనేది పోయింది కాబట్టి ఓడిపోయింది అనేది. మళ్ళీ కొంతమంది ఇప్పుడు అడుగుతున్నారు, బీఆర్ఎస్ వద్దు మాకు టీఆర్ఎస్ పెట్టండి, మంచిగా ఉంటుంది, మంచి ఫలితాలు కూడా వస్తాయి అంటున్నారు. నిజంగా అవుతుంది అనుకుంటున్నారా? నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఒక కంప్లీట్ పిక్చర్ అయితే కనిపిస్తోంది. అయితే క్లారిటీ వచ్చిందా? మండుతున్న ఎండలకు తోడు పొలిటికల్ హీట్ కూడా అదే స్థాయిలో పెరుగుతున్నప్పుడు పార్టీల నాయకులు, క్యాండిడేట్లు, క్యాడర్ ఎలా చూస్తున్నారు? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు భువనగిరి పార్లమెంటు స్థానానికి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా సెలెక్ట్ అయినటువంటి క్యామ మల్లేష్ గారు. మల్లేష్ గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మ. ఎట్లా అనిపిస్తుంది? మీరు క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసిండ్రా? క్యాంపెయినింగ్ స్టార్ట్ చేయలేదు. అందరు మా నాయకులను, ముఖ్య నాయకులను, కార్యకర్తలను అందరినీ కలవడము, వాళ్ళకి ఫోన్లలో కాంటాక్ట్ కావడం జరుగుతుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి చివరి వరకు ఎదురు చూస్తే వచ్చినటువంటి లిస్టులో మీ పేరు ఉన్నట్టుంది. ఒక ముగ్గురిని అనౌన్స్ చేసిండ్రు ఆ రోజు. మీ పేరు, ఆ తర్వాత నల్గొండ ఎంపీ పేరు, ఆ తర్వాత సికింద్రాబాద్ పేరు. ఎందుకంత లాస్ట్లో చేసిండ్రు అనౌన్స్? మా పార్టీలో అంచెల వారీగా లాస్ట్కి కావచ్చు, కానీ అన్ని రాజకీయ పార్టీల కన్నా మమ్మల్ని ముందు అనౌన్స్ చేసారు. బీజేపీ వాళ్ళను మొదలు చేసిర్రు, తర్వాత మమ్మల్ని చేసారు. మా తర్వాత రాత్రి కాంగ్రెస్ వాళ్ళు అయ్యారు. మాది లాస్ట్ టైం కాదు. సిపిఎం కూడా అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తా అంటున్నారు కదా. ప్రజాస్వామ్యంలో మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో అందరికీ భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి కూడా పోటీ చేసే హక్కు ఉంది. సిపిఎం వాళ్ళని ఎందుకు చేయొద్దు? చెయ్యను వాళ్ళకి కూడా. అయితే క్యామ మల్లేష్ గారికి ఎందుకు టికెట్ ఇచ్చింది భువనగిరి నుంచి బీఆర్ఎస్? క్యామ మల్లేష్ అనే వ్యక్తి సుదీర్ఘకాలం రాజకీయాలలో ఉన్నాను.
ఒక 35-37 సంవత్సరాలు నేను కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్సిఐ నుంచి పనిచేసినాను. వివిధ పార్టీ పదవులు కానీ మార్కెట్ కమిటీ చైర్మన్గా కానీ అక్కడ చేసినాను. ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కంటెస్ట్ చేయడం జరిగింది. జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. కంటెస్ట్ చేస్తే మా పార్టీలోనే కొంతమంది ఇండిపెండెంట్గా వేసి నన్ను ఓడగొట్టడం జరిగింది. అయినా కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు జిల్లా కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండి నేను 13 నుంచి 18 వరకు బాగా పనిచేశాను. 10 ఏళ్ళు నాకు టికెట్ ఇస్తారంటే కాంగ్రెస్ పార్టీలో ఇక జగమెరిగిన సత్యం, కాంగ్రెస్ పార్టీలో టికెట్లు అమ్ముకుంటుంటారు. అట్లనే నా టికెట్ను కూడా అమ్మితే అప్పుడు నేను బాధ చెంది అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అప్పుడు కేటీఆర్ గారు పిలిచి నన్ను నీకు అన్యాయం జరిగింది, నువ్వు మంచి కష్టపడే తత్వం డిసిప్లిన్గా ఉండే వ్యక్తి, నీకు సేవ చేసే అవకాశం కల్పిస్తామని చెప్పినందుకు అప్పుడు నన్ను నా మీద ప్రత్యర్థిగా ఉన్న బూర నరసయ్య గౌడ్ గారు మా ఎంపీ ఉండే, ఆయన ఇప్పుడు దానం నాగేందర్ గారు ఇద్దరు కలిసి నన్ను బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకుపోయారు. ఆ ఇద్దరు వెల్కమ్ చెప్పిండ్రు. ఇప్పుడు ఆ ఇద్దరు బీఆర్ఎస్ పార్టీలో లేరు. ఒకరు బీజేపీకి పోయినరు, ఒకరు కాంగ్రెస్కి పోయినరు కదా. ఇప్పుడు అదే బూర నరసయ్య గౌడ్ మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొచ్చిండ్రు. బట్ అదే బూర నరసయ్య గౌడ్ భువనగిరి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు, బీజేపీ నుంచి, మీరు బీఆర్ఎస్ నుంచి. ఎట్లా చూస్తుండ్రు మీరు ఇప్పుడు? బూర నరసయ్య గౌడ్ గారు డాక్టర్, పోటీ చేసిండు, రాజకీయాలతో సంబంధం లేకుండా కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు, ఎంపీగా గెలిచిండు. ఈ ప్రాంతంలో ఎంపీగా తనుండి 5 సంవత్సరాలు, మళ్ళీ అవకాశం ఇచ్చింది పార్టీ, ఓడిపోయిండు. ఓడిపోయినాక ఒక ఎన్నికలు అనేది 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 5 సంవత్సరాల వరకు వేచి చూచేది ఉండే, కానీ మరి ఆయన ఎందుకో భారతీయ జనతా పార్టీలో చేరిండు. చేరి ఇప్పుడు మళ్ళా ఎంపీగా మళ్ళీ బీజేపీ నుంచి పోటీ చేస్తూ ఉంటాడు. ఆయన బీజేపీలో చేరడం వల్లే మల్లేష్ గారికి భువనగిరి ఎంపీగా కంటెస్ట్ చేసే అవకాశం వచ్చిందా? అమ్మ, రాజకీయాలకు కొంతమంది నైతిక విలువలు ఉన్నాయి. మల్లేష్కి అవకాశం వచ్చిందా అనేది కాదు. నాగేందర్ గారు బీఆర్ఎస్కి వెళ్ళి ఎమ్మెల్యేగా గెలిచి ఇవాళ మళ్ళా అదే ఎమ్మెల్యే పదవి ఉంచుకొని ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్ళి ఎంపీ అడుగుతాము. అంటే ఇక ఏముందన్నట్టు, మల్లేష్ గారు ఓ పార్టీలకు వెళ్ళి మల్లేష్ ఇంట్లోకి వచ్చిండు, అందులో తప్పేం లేదు. నేనేదో అందులో పదవులు అనుభవించో ఆ పార్టీతోటి లాభపడో కాదు, నా చెమటను దారపోసిన 20-30 ఏళ్ళు కార్యకర్త కాడికి వెళ్ళి. కాబట్టి అట్లేముండదు. నేనేదో పార్టీ మారింది అంటే నాకు అన్యాయం జరిగితే నేను పార్టీ. బోల్డ్ అంత కాంపిటీషన్ కనిపించింది కదా బీఆర్ఎస్ పార్టీలో. మల్లేష్ గారి పేరు అనౌన్స్ చేసే ముందే ఇంటర్నల్గా ముందు నుంచి ఉన్న వాళ్ళు మాకు కావాలని రికమెండేషన్స్ చేసుకున్నారు, లేకుంటే పోయి అక్కడ లాబీయింగ్లు చేసుకున్నారు. వాళ్ళందరికీ కాదని మల్లేష్ గారికి ఎందుకు ఇచ్చిండ్రు? కేసీఆర్ గారికి అపారమైన రాజకీయ అనుభవం ఉంది. ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రజలను ఎలాంటి ఇబ్బంది జరగకుండా పాలన అందియాలనే సంకల్పం ఉంది వారికి. నేను ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో సామాజిక న్యాయం పాటించాలి, సమర్థవంతమైనటువంటి పనిచేసేటువంటి సమర్థత నాకుంది అని గ్రహించి సర్వేలు చేయించి మా పార్లమెంటు పరిధిలో ఉన్న 7 కంటెస్టెడ్ ఎమ్మెల్యేస్, ప్రజెంట్ ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర రెడ్డి గారు, జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు, వీళ్ళందరి అభిప్రాయాన్ని తీసుకొని నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు సర్వేలు చేసి కేవలం మీకే ఇచ్చిండ్రా, మిగతా అన్ని సెగ్మెంట్లకు కూడా సర్వేలు చేసే ఇచ్చిండ్రా? అన్నిటికీ ఎక్కడి పరిస్థితులను బట్టి అక్కడ ఈ మనిషి అయితే బాగుంటుంది, మనిషి సేవ చేయగలుగుతాడు, పార్టీ గెలిచి రాగలుగుతుంది అనే ఉద్దేశంతో సీట్లు ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ గారు అనౌన్స్ చేసినటువంటి సీట్ల సంఖ్యను బట్టి చూసుకున్నట్టయితే ఒక లిస్ట్ వారీగా చూస్తే ఎందుకంత ఆలస్యంగా అనౌన్స్ చేశారని, ఒక దఫాకి 2, ఒక దఫాకి 3 ఒకేసారి ఏకదమ్న అనౌన్స్ చేసే పరిస్థితి ఎందుకు లేదు అసలు? కేసీఆర్ గారు అట్లేం చేయలేదు. కేసీఆర్ గారు కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇంకా టికెట్లు అనౌన్స్ కాలేదు. మీరు లేట్ అయింది కేసీఆర్ గారిది ఏం లేట్ కాలేదు. షెడ్యూల్ ఇంకా నోటిఫికేషన్ రాలేదు, అన్నీ అనౌన్స్ అయిపోయినాయి. అట్లే
కాకపోతే దీనికి ప్రధానమైనటువంటి కారణం, నేను ఈ క్వశ్చన్ అడగడానికి కారణం 2019లో బీఆర్ఎస్కి 9 మంది ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు మిగిలింది కేవలం 3 మాత్రమే. వాళ్ళు బీజేపీ వైపు పోయినరు, లేకపోతే కాంగ్రెస్ వైపు పోయినరు. సిట్టింగ్లు అంతమంది పార్టీని వదిలిపెట్టుకోవడానికి కారణం ఏందనుకుంటున్నారు? అమ్మ, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు. ప్రజలల్లా ఇంకా ఎంపీగా ఉండరు. నైతిక విలువలు దిగజార్చుకోరు మనసులో. ప్రజలు గమనించాలి అది. వీళ్ళు ఎంపీగా ఉండి మీరు ఏం చెయ్యక మళ్ళీ ఇంకో పార్టీ ఒక మనిషి, నేను మల్లేశన్ ఒక అంగిడిచి ఇంకో షర్ట్ వేసుకొని పోతే మల్లేశలాగానే గమనించాలి. కానీ షర్ట్ ఏదో గొప్పది వేసుకోగానే జెండా మారవంగానే ప్రజలు విఘ్నులు కావాలి. ప్రజలు తెలివి కల్లోళ్ళు అయితే ఇసుంటోళ్ళను ఇంటికి పంపిస్తారు. ప్రజలు మరి ఎందుకు అవేర్నెస్ ఎందుకు వస్తలేదో నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. ఏమైంది? నేతకాని వెంకటేష్ ఒక దానికి పెద్దపల్లి ఎంపీగా, అంతకు మొదలు నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన మా కాంగ్రెస్లో వచ్చి, నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీ ఉన్నప్పుడే కండువా కప్పి పార్టీలకు తీసుకున్నాం. నేను కూడా ఉన్నా మీటింగ్లో. ఆయన అప్పటి వరకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఏదో అధికారి, కాంగ్రెస్లో పోటీ చేసిండు, ఓడిపోయిండు, ఎంబడే మల్లాండ్లకు పోయిండు. టీఆర్ఎస్లో ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది, గెలిచింది. ఆ ఎంపీ పదవి వాంగనే మళ్ళీ కాంగ్రెస్లోకి పోయిండు. ఏమవుతుందని గుణపాఠం చెప్పారు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు ఇవ్వలేదు కదా, ఇవ్వలేదు. అంత తొందరగా అంత ఎవరైనా పార్టీలు మారడం, పార్టీలల్లో పదవులు అనుభవించి మారడం కరెక్ట్ కాదు. నీకు అన్యాయం జరిగితే మారితే దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ నువ్వు అన్నీ అనుభవించి అన్నీ చేసి అట్లా మారితే ఎట్లా చెప్పండి? అయితే బీఆర్ఎస్ నుంచి టికెట్లు ఇంత లేట్గా అనౌన్స్ చేయడం వెనకాల భయం అనేది ఉంది. ఈసారి గెలుపు కష్టమే అనేటువంటి భావన ఉంది. ఎందుకంటే మొన్ననే అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడున్న దాంట్లో కూడా వెనకడుగేస్తున్నారు. బీఆర్ఎస్లో ఉంటే ఇక భవిష్యత్తు ఉండదు, బీఆర్ఎస్లో ఉంటే మేము గెలవలేము అనే పక్కపాటిలోకి పోతున్నారు. అదే మాట కూడా వాళ్ళు చెప్పారు కదా ఒకసారి టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత. ఈ ఎగ్జాంపుల్ ఎందుకంటే అంటే చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డిని అనౌన్స్ చేస్తే ఫస్టే పని చూసుకోమని చెప్పిన తర్వాత కూడా 2 నెలల తర్వాత లేదు నేను ఇక్కడ నుంచి కంటెస్ట్ చేయనని కాంగ్రెస్లోకి వెళ్ళినారు, కాంగ్రెస్లో టికెట్ తెచ్చుకున్నారు. ఈ బీఆర్ఎస్లో ఉంటే గెలవలేమనే ఆలోచన వాళ్ళకి ఎందుకు వచ్చింది? రంజిత్ రెడ్డి గారినే మీరు అడిగితే బాగుంటుంది ఎప్పుడన్నా ఇంటర్వ్యూ చేసి. రంజిత్ రెడ్డి గారికి ఏం 2 ఎంపీ అయ్యిండు. ఆయన చేసుకున్న వ్యాపారాలు ఆయన అన్నీ మాలాంటి వాళ్ళకన్నా కేటీఆర్ గారిని రోజు కాదు నెలకొన్నాడు కూడా కలవడానికి అవకాశం. పొద్దున్న లేస్తే కేటీఆర్ గారు చుట్టే ఉండేది. అన్నీ చేసుకుంటూ వాళ్ళు ఎప్పటికున్నా వాళ్ళ స్వలాభం కొరకు చూసుకుంటారు. కానీ అది ప్రజలు గమనించాలి. రాత్రి కేఎల్ఆర్ గారు బాగానే అన్నారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గమనించాలి. పార్టీలు ఏ పార్టీ సిద్ధాంతమైనా మంచిదే ఉంటుందమ్మా. నక్సలైట్ల సిద్ధాంతం కూడా వాళ్ళు చెప్పే యాంగిల్గా మంచిదే ఉంటుంది. కానీ మనసులో ఇటువంటి దొంగ సరుకు తయారైంది. వాని గిట్టుబాటు కొరకు పార్టీలు మారుస్తూ ఉంటారు. ప్రాంతీయ పార్టీలలోనే ఆ నకరాలు నడవాయి. నాయకుడు ఇక్కడనే ఉంటాడు కాబట్టి. జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీని నేను పార్టీని మాత్రం అనను. ఇక్కడ స్థానిక నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఎవరన్నా వస్తే రాళ్లతోటి కొట్టాలి పార్టీల మారిన వాళ్ళ ఎమ్మెల్యేలను అన్నాడు. మరి బుద్ధి ఉండాలి కదా. ఇప్పుడు అన్ని పార్టీలు మారిన వాళ్ళని నిజంగా కాంగ్రెస్లో కష్టపడ్డ కార్యకర్తలు ఏం కావాలి, ఈ కొడుకులను అందరినీ బోకి పింతలతోటి కొట్టాలి వాళ్ళు. అప్పుడు కొడితే సిగ్గు వస్తుంది. దానం నాగేందర్ గారికి ఇస్తావు, సునీతా మహేందర్ రెడ్డి గారికి ఇస్తావు, రంజిత్ రెడ్డి గారికి ఇస్తావు, ఎంతమందికి ఇస్తావు? ఇంకా ఎంతోమందికి ఇస్తావు నువ్వు. కాంగ్రెస్ పార్టీలో లేరా కార్యకర్తలు? కష్టపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు దేశ చక్కనుంది 10 ఏళ్ళు వచ్చిండు, ముఖ్యమంత్రి అయిపోయాడు. 40-45 ఏళ్ళకెళ్ళి కష్టపడ్డ వాళ్ళు గాంధీ భవన్ల చుట్టూ తిరుక్కుంట పాపం. పార్టీ అంటే ప్రేమ. వాళ్ళు నిజమైన కాంగ్రెస్లు. రేపు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 5 ఏళ్ళ నాడు మళ్ళీ మా దాంట్లోకి వస్తారు ఈ కొడుకులు. పార్టీ అంటే ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఒక యూనిటీ అనేది లేకపోయింది. మీలాగా కష్టపడేవాళ్ళు 37 ఏళ్ళు కదా మీరు కాంగ్రెస్లో ఉన్నది. ఒక గుర్తింపు అనేది ఎక్కడొచ్చింది? మీకు రావాల్సినటువంటి పదవులు లేకుంటే మీ టికెట్ని కూడా అమ్ముకున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ అయినప్పటికీ కూడా ఒక బయట నుంచి ఇంకో పార్టీ నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి అక్కడ పార్టీ అధ్యక్షుడైండు, తెలంగాణలో ఒక గవర్నమెంట్ని తీసుకురాగలిగిండు కదా. ఒకటి కులంకుశంగా చెప్పాలంటే ప్రజలకు ఇవాళ సీనియర్
పాపం పొత్తూరు వెంకటేశ్వరరావు గారు బతుకుంటే కూడా ఆయనది ఎవడు చూడకపోవు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఉంటుంది పెట్టగానే అందరూ చూస్తూ ఉంటారు. రేవంత్ రెడ్డి గారిది కూడా అంతకన్నా మంచి. అలా జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో, సుదర్శన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో. ఒక్కొక్క కులము మతము అది ఇదని కాదు, వ్యక్తులు చాలామంది మంచోళ్ళు. వాళ్ళు మాట్లాడితే ఎవరు చూసే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారు ఏదో మాటలు మాట్లాడి కేసీఆర్ గారినో కేటీఆర్ గారినో ఆ కాంగ్రెస్ను కూడా చితక మాటలు తిట్టిండు. సోనియా గాంధీ గారిని బలిదేవత అన్నాడు. ఆ మాటలకు ప్రజలతో నా వీక్నెస్ ఉంది. కొంతమందికి డోళ్ళు బ్యాండ్లు సప్పుళ్ళు కొడితే పూనకం వస్తుంది, అంటే ఆ వీక్నెస్ అన్నట్టు. ప్రజలకు కూడా ఇసొంటి వల్ల మాయ మాటలు నమ్మే వీక్నెస్ ఉన్నంతకాలం వాళ్ళు చలామణి అవుతారు. రేవంత్ రెడ్డి ఏదో కాంగ్రెస్ పార్టీకి ఉరగబెట్టింది కాదు, ఆ మాయ మాటలతోటి ప్రజల్లో హైప్ క్రియేట్ చేసుకుంటూ కొన్ని టీఆర్ఎస్ టికెట్ల విషయంలో కానీ కొంత 2 సార్లు అయినందుకు దాని లోపంగా అక్కడ రావడం జరిగింది. సో ఇప్పుడు మీకు అనౌన్స్ చేసినప్పుడు కేసీఆర్ గారు ఏం చెప్పిండ్రు అసలు? నాకేం చెప్పిండమ్మా, మల్లేష్ నువ్వు మంచిగా ఉంటుంది, నీ పట్ల ప్రజలలో మంచి అభిప్రాయం ఉంది, పార్టీ అభిప్రాయం కూడా బాగుంది, నువ్వు పోటీ చేయి, నేను నీకు టికెట్ ఇస్తున్నా అని చెప్పిండు. సరే సార్ నేను చేస్తాను అని చెప్పాను. అంతకు ముందు నుంచి ఉన్నటువంటి దూదిమెట్ల బాలరాజు యాదవ్ కావచ్చు, లేకపోతే పైళ్ళ శేఖర్ రెడ్డి కావచ్చు, జిట్టా బాలకృష్ణారెడ్డి కావచ్చు, ఇక్కడ కూడా సునీత గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వస్తుందని ఎదురు చూసిన వాళ్ళే కదా, వాళ్ళని పక్కనే పెట్టి మల్లేష్ గారికి ఇవ్వడం. పైళ్ళ శేఖర్ రెడ్డి గారు 2 పర్యాయాలు ఎమ్మెల్యే, మంచోడు ఆయన, ఆనెస్ట్, ఇవ్వంది ₹1 తీసుకునే ఎమ్మెల్యే కాదు. ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, ఓడిపోయిండు. ఆయన బీఆర్ఎస్ టికెట్ అడగలేదు. బాలరాజు నా తమ్ముడే, కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. జిట్ట బాలకృష్ణారెడ్డి గారు గతంలో టీఆర్ఎస్లో పనిచేసిండు, కాంగ్రెస్లకు పోయిండు, బీజేపీలకు పోయిండు, యువ తెలంగాణ పార్టీ పెట్టిండు. మళ్ళా ఈ 3 నెలలనే 3 పార్టీలు మట్టి బీఆర్ఎస్లోకి వచ్చిండు. సరే అదంతా పెద్దలు కేసీఆర్ పార్టీ అధ్యక్షుడు వారు చూసుకుంటారు. ఇక సునీతకు నాకు సంపూర్ణమైన సహకారం చెప్పింది ఆమె. శేఖర్ రెడ్డి గారు కానీ సునీతక్క గారు కానీ ఎవరైనా చెప్పారు. అందరికీ ఆశ ఉంటుంది, ఎవరైతే సమర్థుడు, ఎవరైతే అక్కడ ఆ పరిస్థితిని బట్టి ఆ ప్రాంతంలో విన్నింగ్ ఛాయిస్ ఎవరికి ఉంటుంది అని పార్టీ నాయకుడు చూస్తారు. అయితే ఇప్పుడు మీరు విన్నింగ్ చాయిస్ గురించి మాట్లాడుతున్నారు, సర్వే గురించి చెప్తున్నారు. అయితే ఇప్పుడు అక్కడ భువనగిరి నియోజకవర్గంలో ఒక్క జనగామ తప్ప మిగతా 6 బీఆర్ఎస్వి కావు, ఆ 6 కాంగ్రెస్వే ఉన్నాయి. ఎట్లా నెగ్గుకు వస్తారనుకుంటున్నారు మీరు? ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఉన్నంత మాత్రాన ఎంపీ బీఆర్ఎస్ గెలవద్దు అనేది లేదు. నేను ఇవాళ బూర నర్సయ్య గారి కన్నా నేను సీనియర్ను రాజకీయాలలో. చామల కిరణ్ రెడ్డి గతంలో ఒక పార్టీలో పనిచేసినాం, నా మిత్రుడే, ఆయన కన్నా కూడా నేను సీనియర్ను. నేను రాజకీయాలలో సీనియర్ను. నా హిస్టరీలో ఏ ప్రాంతంలో నన్న పోయి చూడండి, ఎవరో ఒక చిన్న లీడర్ కాగానే ఏ తప్పో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. 39 ఏళ్ళు 40 ఏళ్ళు నేను రాజకీయ జీవితంలో డిసిప్లిన్గా కాంగ్రెస్ పార్టీలు ఉన్ననాడు కాంగ్రెస్ పార్టీకి కానీ, టీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీలో కానీ, ప్రజలల్లో కూడా నేను నా వంతు సాయం నేను ఏదో ఒకటి ప్రజలకు సేవ చేసుకుంటూ వచ్చినాను. మా ప్రాంతంలో ఏ గరీబులకు ఆపద వచ్చినా, మంచి పరిస్థితి కానీ, శుభకార్యం కానీ అశుభకార్యం కానీ, నా ఇంటికి ఎవ్వరు వచ్చి నన్ను సహాయం కోరినా నా సోదరులు అనుకొని నేను సహాయం చేసే మనిషిని. నేను ఎప్పుడున్నా సమాజ సేవ చేస్తూ ఉంటాను. నేను మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్ననాడు నాకు మంచి పేరు. నేను మా మదర్ గ్రామ సర్పంచ్ ఉంటే ఒక 9 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేసినాం నా మంచితనంతో. ఆయన నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న దేవేందర్ గౌడ్ మంత్రి ఉండి బాగా సాయం చేయడం, డబ్బులు ఇచ్చాడు, అభివృద్ధి. నాకు మంచి పేరు ఉంది మా ప్రాంతంలో. కాంగ్రెస్ పార్టీలో కూడా నాకు అన్ని పాత పరిచయాలు ఉన్నాయి. ఇవాళ భువనగిరి పార్లమెంట్లో నా సోదరులు చాలామంది కాంగ్రెస్ పార్టీలో, రేపు వాళ్ళ ఆశీర్వాదం అందరికీ కూడా నా మీద ఉంటుంది. ఒక వ్యక్తిగా నన్ను బాగా చూస్తారు. అయితే ఇప్పుడు భువనగిరిలో ఓల్డ్ ఫ్రెండ్సే కదా మీకు అందరూ, అటు బూర నరసయ్య గౌడ్ గారు కావచ్చు, ఇటువైపు చామల కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఈ ఓల్డ్ ఫ్రెండ్స్ ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. సో ఎవరెవరు ఏంది అనేది ప్రజలకు కూడా తెలుసా? అక్కడ తెలుసు, అందరికీ తెలుసు. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన తెలంగాణ పాలిటిక్స్లో
10 ఏళ్ళ ఆయన ఇక్కడ ప్రాంతమని కూడా తెలియదు. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయినాక వచ్చిండు. కానీ నేను ఇప్పుడు కాదు, వెనకడికి నల్గొండ లోకసభకి అబ్దుల్ లతీఫ్ అని ఎంపీ ఉండే. అప్పటి సంది నేను రాజకీయాలను అబ్దుల్ లతీఫ్ అయినాక తుమ్మలపల్లి దామోదర్ రెడ్డి గారు అయ్యారు. కాంగ్రెస్ పార్టీలు ఉంటాం అప్పుడు. చెక్లం శ్రీనివాసరావు గారు అయ్యారు. రాజగోపాల్ రెడ్డి గారు అయ్యారు. సో ఇక్కడి ప్రాంతం అని తెలియదు కిరణ్ కుమార్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ పబ్లిక్ తెలియదు. ఇప్పుడు వచ్చి అయితే ఇప్పుడు భువనగిరి అనేది ఎవరి అడ్డా అవుతుంది, ఆ గురి ఎవరికి కుదురుతుంది అనేది దాంట్లో ఒక ఎక్కువ బాగా వినిపిస్తుంది. మొన్నటిదాకా కోమటిరెడ్డి బ్రదర్స్ది ఎక్కువ పట్టుంది అని. ఫస్ట్ దాని రాజగోపాల్ రెడ్డి అందులో ఎంపీ అయినరు, ఆ తర్వాత బూర నరసయ్యగౌడ అయినరు, ఆ తర్వాత వెంకటరెడ్డి అయినరు, ఇప్పుడు మళ్ళీ బరిలోకి దిగినరు. కాకుంటే ఈసారి కోమటిరెడ్డి బ్రదర్స్ కాకుండా రేవంత్ రెడ్డి అనుచరుడు, ఆయన క్లోజ్ ఫ్రెండ్ అయిన కిరణ్ కుమార్ రెడ్డిని పెట్టినరు అనేది. సో ఇక్కడ గ్రూప్ రాజకీయాలు కనిపిస్తున్నాయా కాంగ్రెస్లో? కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు ఏందమ్మా? గ్రూప్ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ రామోజీ ఫిలిం సిటీ అసొంటిది. కాంగ్రెస్ పార్టీ, ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎవడన్నా డబ్బులుంటే తీసుకుపోయి షూటింగ్ చేసి ఆడికెళ్ళి ఒక సినిమా పెట్టే తయారు చేసుకొని బయటికి వెళ్తారు. కాంగ్రెస్ పార్టీలు ఏముంది, డబ్బులు ఎవడుంటే ఆయనకి. చామల కిరణ్ కుమార్ రెడ్డి కన్నా కష్టపడ్డోళ్ళు లేరా? భువనగిరిలో ప్రమోద్ కుమార్ ఉండు, పోతంశెట్టి వెంకటేష్ ఉండు, ఎంతోమంది వాళ్ళు చిన్నప్పటి సంది కాంగ్రెస్ పార్టీకి పనిచేసినాడు. చామల కిరణ్ రెడ్డి ఏం చేసిండని? చామల కిరణ్ రెడ్డి వీళ్ళకన్నా ఎక్కువ చేసిండే. డబ్బులు పెట్టినట్టారా? డబ్బుల కొరకే ముఖ్యమంత్రి గారికి దగ్గర. ముఖ్యమంత్రి గారు వచ్చి ఏమనాలంటే ఆయన మాట్లాడిన మాటలు ఆయలా ఏదో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ డిఎన్ఏ కాదు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు తెలివై. లక్ బాగున్నది ముఖ్యమంత్రి పోయినావు, కానీ నువ్వు కాంగ్రెస్ పార్టీ సిస్టంలో పోతలేవు. ఓన్లీ రేవంత్ రెడ్డి సిస్టంలో పోతా ఉన్నావు. కాంగ్రెస్ పార్టీని ఎప్పుడో పుట్టి ముంచేస్తాడు రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు రంజిత్ రెడ్డి కాంగ్రెసా, మహేందర్ రెడ్డి కాంగ్రెసా? ఎవరు కాంగ్రెసు? ఆ సురేష్ షెట్కర్ గారికి ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ, వంశీచందర్ రెడ్డి గారికి ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలు ఏంది, అంతా ఒక్క కుటుంబంలో 3 4 ఇదే పరిస్థితి. కష్టపడ్డ కార్యకర్తలు చాలామంది ఉన్నారు. ప్రజలు గమనించాలి. ఎవరు నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీ ద్వారా. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైనా నిజమైన కాంగ్రెస్ అభిమానులు ఉంటే ప్రతిఘటించాలి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. ఆ క్యాండిడేట్ను ఓడగొడితేనే ఒకసారి బుద్ధి వస్తుంది. భావితరాలకు రాజకీయాలంటే ఏదో పెత్తందారి ఎవరో గుప్పేవందో బర్యాంది అనే కార్యక్రమంతో నడిపిస్తే నమ్మకం కూడా పోతుంది. ప్రజలకు ఒక రకమైన ఏవగింపు వస్తుంది. రాజకీయాలంటే ఇట్లా అనే పరిస్థితి వస్తుంది. నేను అందరినీ కూడా మీ ద్వారా మనవి చేస్తూ ఉన్నా, ఇలాంటి ద్రోహులను, ఇలాంటి కార్యకర్తలకు ద్రోహం చేసే నాయకులను తప్పకుండా ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పాలని నేను మనవి చేస్తూ ఉన్నా. ఎంతకు తీసుకున్నారంటారు ఇక్కడ టికెట్ని? అమ్మిర్రు చామల కిరణ్ అనేది కాదు, నేను అమ్మిర్రా అమ్మలేదా నాకు తెలియదు. ఇవాళ రంజిత్ రెడ్డి గారి కన్నా మరి కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డవాళ్ళు లేరా? ఇలా కేఎల్ఆర్ లేడా? దానం నాగేందర్ కన్నా బంతు రామ్మోహన్ తెచ్చిరి, దానం నాగేందర్కి తెచ్చిరి, రామ్మోహన్ కూర్చోబెట్టి నాగేందర్కి ఇచ్చిరి. మహేందర్ రెడ్డి కన్నా పనిచేసేటోళ్ళు లేరా? ఉప్పల్ల శివారెడ్డి గారు సీనియర్ కాంగ్రెస్ పార్టీని కష్టకాలంలో నిలబెట్టిండు. సర్పంచ్గా, మున్సిపల్ చైర్మన్గా. ఇప్పటికీ అదే కాంగ్రెస్ పార్టీ. కార్పొరేటర్ టికెట్ ఇవ్వకుండా ఆయన ఫ్యామిలీకి ఆయన కాంగ్రెస్ అలాంటి వాళ్ళని తెచ్చి చేయాలి. కాంగ్రెస్ పార్టీని నేను విమర్శిస్తలేను. కాంగ్రెస్ పార్టీ అంతా చెప్తే కదా, రామోజీ ఫిలిం సిటీలో సినిమా పెట్టే తయారు చేసుకున్నట్టు వీళ్ళంతా వచ్చేసి ఆక్వై చేసుకోరు. అసలు కాంగ్రెస్ను నాశనం చేసి ఇవాళ క్యాబినెట్లు ఎవరమ్మా కాంగ్రెస్? అస్సలు కాంగ్రెస్ వాళ్ళు దామోదర్ రాజనరసింహ గారు, బట్టి గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు. కడమలు ఎవరు కాంగ్రెస్? ఒరిజినల్ కాంగ్రెస్ అంతా బయట వాళ్ళది. అంటే కాంగ్రెస్ వాళ్ళ జూపల్లి కృష్ణారావు గారు 12 పార్టీలు మారుస్తాడు, వస్తాడు మంత్రి. తుమ్మల నాగేశ్వరరావు గారికి కాంగ్రెస్కి ఏం సంబంధం అమ్మా?
పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? సీతక్క గారు మొన్న వచ్చారు. కొండా సురేఖ గారు కాంగ్రెస్ ఉండే వైఎస్ఆర్సీపీ తెలంగాణ మళ్ళీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో దొంతి మాధవరెడ్డి ఉండు. ఆయన ఇండిపెండెంట్ ఉండి కూడా అందరు టీఆర్ఎస్ కోలే కాంగ్రెస్కి అసోసియేట్ సభ్యుడిగా ఉన్నాడు. అలాంటి వాళ్ళకి లేదు. అదెక్కడి కాంగ్రెస్ పార్టీ అమ్మా? కాంగ్రెస్ పార్టీ ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ ఖతం అయిపోయింది. ఇలా కమర్షియల్ కాంగ్రెస్ పార్టీ తయారైంది. అది అయినప్పటికీ కూడా మొన్న బీఆర్ఎస్ని ఓడించి కాంగ్రెస్నే కదా గెలిపించింది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించింది, ప్రజలే కదా ఓట్లేసింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తొందరలో ఇంకొక ఏడాది లోపల తిరుగుబాటు చేస్తారు. ప్రజలకు అన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పారు. 6 గ్యారంటీలు అన్నారు, ఒక 400 హామీలు ఇచ్చారు. డిసెంబర్ 9 తారీఖు నాడు నేను 2 లక్షల రుణమాఫీ చేస్తున్నా అన్నాడు రైతులకు. రైతు భరోసా 15,000 ఇస్తానన్నాడు. 2,500 మహిళలకు ఇస్తా అని చెప్పిండు. ఏ కార్యక్రమం? ఒక ఫ్రీ బస్సులు ఉన్నాయి, ఫ్రీ చేసేసిండు అంతే. ఇంకేం చేసి ఇలా పుణ్యాత్ముడు కాలు పెడితే ఏదో అవుతుందన్న సామెత ఉంది తెలుగులో, తెలంగాణలో. ఆయన వచ్చిండు, కరువు తాండవిస్తూ ఉంది. గ్రామాలలో మంచినీళ్ళు లేవు. ముందు చూపుతోటి ఎలక్ట్రిసిటీ కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చిన 2 ఏళ్లలో పునరుద్ధరించి ఒక సెకండ్ కూడా కరెంటు పోకుండా కరెంటును కాపాడిండు. రేవంత్ రెడ్డి గారికి గెలిచిన నెల రోజులు ముఖ్యమంత్రిగా సంతోషం ఉన్నది. ఇప్పుడు అటు ఇటు ఆయన కుర్చీ చూసుకుంటే సరిపోతుంది. ఆయన కుర్చీ కూలగొట్టడాల్సిన అవసరం టీఆర్ఎస్ వాళ్ళకి ఏమీ లేదు. ఆయన కుర్చీ కూలగొట్టడానికి కాంగ్రెస్ పార్టీని ఒక వర్గం బాగా లాబింగ్ చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ శత్రువులు. నువ్వంతా ఒక కమర్షియల్ కాంగ్రెస్ని చేసినావు. నువ్వు చిన్నోడిని పెద్దోడు కొడితే పెద్దోడిని పెరుమాండ్లు కొట్టిర్రు అనేది సామెత ఉండేది. ఇప్పుడు పాపం పాత కాంగ్రెస్ వాళ్ళని అందరిని ఎత్తికొట్టి రేవంత్ రెడ్డి అయిండు. రేవంత్ రెడ్డిని ఎత్తికొట్టేటోడు ఇంకో డబ్బున్నోడో ఎవడో పరపత్తున్నోడో ఆల్రెడీ తయారు పక్కకు. అది జరుగుతుంది తప్పకుండా. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ని వదిలిపెట్టి బీజేపీలో జాయిన్ అయ్యేటువంటి ఫస్ట్ పర్సన్ రేవంత్ రెడ్డి అవుతారని కేటీఆర్ ఎందుకు అంటున్నారు? అంటే కేటీఆర్ గారు బాగా మంత్రి అన్నీ చేసింది కాబట్టి ఆయనకు తెలుసున్నాయేమో ఇలా ప్రజలందరూ అంటారు. ఓడిపోయేటోళ్ళకి రేవంత్ రెడ్డి సీట్లు ఇస్తుండు అని కాంగ్రెస్ వాళ్ళే అంటుండు. బీజేపీని గెలిపించడానికే చేస్తుండు అని అంటారు. అంటే అది నాకు పర్టికులర్గా తెలియదు. ప్రజలల్లో ఆ నానుడి ఉంది. మరి అది ఎందుకు బీజేపీని గెలిపించడానికి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థులను పెట్టుకుంటున్నాడు ఆయన? అంటే పబ్లిక్ టాక్ ఏంటంటే నాయకులు అంటారు ఈయనేమన్నా బీజేపీ తోటి మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యి అందులోకి పోతాడా అనేది ఉండదు. ఏక్నాథ్ షిండే అని అంటుంటారు కదా బీజేపీ. మరి ఈయనకి అట్లా చేస్తారా ఏమని. ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఎట్లుందనుకుంటున్నారు కాంగ్రెస్ ఇక్కడ రాష్ట్రంలో? అమ్మా ఏమీ లేదు. బీజేపీ వాళ్ళు ఫస్ట్ సారి నరేంద్ర మోడీ గారు ఒక సమర్థవంతమైన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీకి అగ్రనాయకత్వం, ఒక నైతిక విలువలతో కూడినటువంటి నాయకులు ఏ మాట కామాట వాజ్పేయి గారు కానీ అద్వానీ గారు కానీ. వాజ్పేయి గారు ఒక్క ఓటుతోటి గవర్నమెంట్ కోల్పోయినా వదులుకున్నటువంటి రాజనీతిజ్ఞుడు. కానీ మోడీ గారు బాగా డెవలప్ చేసిండు, గుజరాత్ను హ్యాట్రిక్ సీఎంగా చేసిండు అని తెచ్చారు. 2 పర్యాయాలు కాంగ్రెస్ స్కాములు కానీ అవి బయటపడ్డాయి. ఆయన ప్రధానమంత్రి అయింది. ఫస్ట్ సారి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలలో సీట్లు ఎక్కువ వచ్చినాయి. నరేంద్ర మోడీ గారు కూడా రేవంత్ రెడ్డి లాగానే ఏమంటే ప్రజలు నవ్వుతారు, ఏమంటే ప్రజలు నమ్ముతారు అని పుల్వామా ఘటనను తీసుకొచ్చిండు. ఆ మిలిటరీ మీద సర్జికల్ స్ట్రైక్ కానీ పుల్వామా ఘటన కానీ 374 ఆర్టికల్ రద్దు కానీ ఒక చిన్న సమస్యలు అంటే ప్రజలను సెంటిమెంట్ రెచ్చగొట్టి భారత ప్రజలను మనసు లాగి ఓట్లు వేయించుకొని ప్రధానమంత్రి అయ్యాడు. రెండోసారి మళ్ళీ ఇప్పుడు మూడోసారి రామజన్మభూమి ఒక దేవాలయం కట్టిండు. ఆ దేవాలయం ప్రతి
భారతీయ జనతా పార్టీ నాయకుడు 4 కుంటల బియ్యం తెచ్చి వీటిని అక్షింతలుగా చేసి అయోధ్యకి వెళ్ళి అక్షింతలు వచ్చినాయని సెంటిమెంట్ కొట్టి మళ్ళీ ఇప్పుడు ప్రధానమంత్రి కావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను. నేను భారతీయ జనతా పార్టీ సోదరులను అడుగుతా ఉన్నా, ఒక పుల్వామా ఘటనతోటే భారతదేశం భవిష్యత్తు ఇమిడి లేదు, ఒక రామ జన్మభూమితోటే భారతదేశం భవిష్యత్తు ఇమిడి లేదు. మనం అందరం హిందువులం, మీరు వచ్చినాకనే దేవునికి మొక్కేది లేదు. ఆది కాలం నుండి వందలేండ్లు మా తాతలకు తరంకెళ్ళి చూస్తున్నాం. 4 రాళ్ళు పెట్టి ఉప్పలమ్మని చేసుకునేది, పోచమ్మని చేసుకునేది, మైసమ్మని చేసుకునేది. ఆనాటి భక్తి ఒక యాటను కోసి బోనాలు చేసి దేవుణ్ణి మొక్కేది వచ్చేది, దీపం పెట్టి బొట్టు పెట్టి సరిపోయేది. శ్రీరాముని గురించి శ్రీరామ నవమి నాడు ఎక్కడెక్కడ దేవాలయాలు ఉంటే వైభవపేతంగా శ్రీరాముని కళ్యాణాలు చేసేది. నువ్వియాలు వచ్చి రాముడు అంటే ఏదో నరేంద్ర మోడీ ద్వారానే రాముడు వచ్చిండు అనేది ఒక గుడి కట్టి నువ్వు దాన్ని ప్రజల సెంటిమెంట్ కొడితే కాదు. నువ్వు ప్రధానమంత్రి, భారత ప్రధానమంత్రి. నీ భారతదేశంలో 140 కోట్ల మంది ఉంటే దాదాపు ఒక 40 కోట్ల మందికి అన్నమో రామచంద్ర 2 పూటల తిండి లేని ప్రజలు భారతదేశంలో. భారతదేశంలో ఒక 40% గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేని గ్రామాలు ఉన్నాయి, కరెంట్ ఎట్లుంటుందో తెలియని గ్రామాలు ఉన్నాయి. కొంతమంది ప్రజలైతే అడవి మనుషుల్లాగా బతుకుతారు, గుట్టలల్లా చెట్లల్లా తాటిపాకలు కాదు ఉట్టి బట్టలు లేకుండా బతికే ప్రజలు. ఇంకా కొన్ని ప్రాంతాలలో ఆటవిక రాజ్యం, నీ గుజరాత్లో కానీ ల్యాండ్ ఆర్డర్ లేదు, ఐటీ రంగం లేదు. ఇవాళ నువ్వు అలాంటి విడిచిపెట్టి కేవలం ప్రజల సెంటిమెంట్ను దోసుకొని ఓట్లు వేయించుకుంటే నేను భారతదేశ ప్రజల విద్యావంతులను అందరినీ మనవి చేస్తా ఉన్నా, ఇలాంటి మోసపు మాటలతోటి చేస్తే భారతదేశం భావితరాలకు మోక్షం ఉండదు. తప్పకుండా ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ భారతదేశం ఒక హిందూ మతం గురించి రెచ్చగొడతాం. మేము అందరం హిందువులమే, అయినా హిందువులమే, కాకున్నా హిందువులమే. కానీ భారతదేశంలో ఒక హిందువులదే కాదు కదా, హిందువులే ఆనాడు నుండి. నీ భారతీయ జనతా పార్టీ నిన్నమన్నా పుట్టింది, నీ జనతా పార్టీ పుట్టింది, జనతా పార్టీలకి వెళ్ళదు నీదో పిల్ల కాల్వ బీజేపీ అయింది. ఇవాళ వచ్చి హిందూయిజం గురించి నువ్వేంది చెప్పేది? హిందూయిజం మీన్స్ స్వామీజీలు, ఖురాన్ చదివితే మత పెద్దలు, క్రైస్తవులల్లో ఫాస్టర్సురు, సిక్కులల్లో వాళ్ళు సర్దార్జీలు, గురునానక్లూరు. నువ్వేం లేదు, అయోధ్యలో గుడి కట్టితే కూడా జగద్గురు శంకరాచార్యులది కూడా లేదు, నీదే పెద్దగుంది. కేవలం ఇదొక రాజకీయ వ్యాపారం చేస్తారు హిందూ మతం ముసుగుల. మేమందరం హిందువులం, మాకెందు నువ్వు నేర్పేది. అయితే ఈసారి అబ్కీ బార్ 400 పార్ అనేది ఒక నినాదం తీసుకున్నారు. ఈసారి మాకు 400లకు పైగా వస్తాయని అంటున్నారు కదా, కాదంటారా? రావా? ఎట్లేస్తారమ్మా ప్రజలు? తప్పకుండా అలా కొన్ని రోజులు ఈ మాటలు, ఈ అబద్ధాలు చెప్తా ఉన్నాను కదా. మోడీ గారిది సంవత్సరానికి ఒక కొత్త వేషం వేస్తాడు. పోయినసారి ఎన్నికలకు అది, ఇప్పుడు ఈ మాట రామజన్మభూమి. విఘ్నులు ప్రజలు తెలుసుకుంటారు. కొన్ని రోజులకు ఇది చెప్పేది అవాస్తవం అనుకున్నప్పుడు తప్పకుండా ఆయనకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. ఇలా భారతదేశం నువ్వు ప్రపంచ దేశాలల్లో అగ్రరాజ్యం చేయాలంటే అది కాదు, అమెరికాలో ఉంది. ఇలా ఏ మారుమూల ప్రాంతమైన డెవలప్డ్ కంట్రీ, ఐటీ కానీ ఎంతో టెక్నాలజీ పరంగా ముందుకు పోతాముంది. నువ్వు 40% మంది అంధవికారంగా దారిద్ర రేఖకు దిగువని ఉంటే నువ్వు విడిచిపెట్టి నువ్వేదో ప్రజల సెంటిమెంట్ కోరి భయపెట్టించి, భారతీయ జనతా పార్టీకి సిద్ధాంతాలు ఎక్కడున్నాయి? ఇలా 9 మందో 10 మంది క్యాండిడేట్లు వేరే పార్టీలకు వెళ్ళి పోయిన వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. అలా క్యాండిడేట్లే గతి లేరు. ఏదో కొత్త సీసాల పాత సార పోయంగానే మనుషులు సీసన్ కొరక తింటారా, సారం తాగుతారా? వీళ్ళు పాతోళ్ళే కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి పోయిన వాళ్ళకి, బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి పోయిన వాళ్ళకే టికెట్లు ఇచ్చినావు. వేసే ప్రజలు కూడా ఆలోచన చేస్తారు. ఇలా బుర్ర నరసే గౌడ్ గారు, ఆయన వృత్తిరీత్యా డాక్టర్, మంచి డాక్టరు, ఎంపీ అయినవు. ఇంట్లో చేయండి బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు ఉండగా తెల్ల నాయర్ షర్ట్ వేసేది, ఇప్పుడు ఎర్ర నాయర్ షర్ట్ వేసుకొని పోగానే బుర్ర నర్సేయలే, మన వేరేమన్నా నర్సయ్య గిట్ల వచ్చి ఆవరించిండా? పార్టీ మారవంగానే ప్రజలు ఎట్లేస్తారు? ఆయనకు కూడా 5 ఏళ్ళు ఎంపీగా చేసిండు. నువ్వేం చేసినావు అనేది చూస్తారు కదా. తప్పకుండా మేము ప్రజల ముందుకు పోతాం.
ఏదున్నా చెప్తాం, మేము చేసే కార్యక్రమాలు చెప్తాం. ఈ ప్రాంతంలో అందరికీ పరిచయం. నేను కేసీఆర్ గారు చేసిన కార్యక్రమాలు ఉన్నాయి. ఇవాళ కేసీఆర్ గారు ఉండగా సస్యశ్యామలంగా ఉండేది. ఇవాళ ఒక ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీ మినాయిస్తే 6 కాన్స్టిట్యున్సీల రైతులు విలవిలవిల అల్లాడిపోతారు. వర్షాలు ఎండిపోయినాయి, తాగునీటికి ఇబ్బంది వచ్చింది, కరెంటు పోతా ఉంది. ప్రజలు తప్పకుండా ఆలోచన చేస్తారు. అయితే ఎందుకని కాంగ్రెస్ బీజేపీ ఒకటే అనేది బీఆర్ఎస్ పదే పదే ఎందుకు చెప్తోంది ఈ మధ్యన? ఒక్క సామెత చెప్పాలమ్మా, కాంగ్రెస్ బీజేపీ ఎలాంటి వాళ్ళు అంటే ఒక బావా బొమ్మర్ది ఇద్దరు ఉండేది వెనకడికి. వాళ్ళిద్దరు దొంగలే. బావా వృత్తిరీత్యా దొంగనే, బొమ్మర్ది వృత్తిరీత్యా దొంగనే. బావ బొమ్మర్దులు కాబట్టి ఏదైనా పండుగకో పబ్బానికో ఒకరింటికి ఒకడు పోతాడు. బావ ఇంటికి బొమ్మర్ది పోయినప్పుడు బావ వంతాడేమో నేను దోసుకపోదామని బొమ్మర్ది చూస్తాడు. ఓయమ్మో నేను అంతే దోసుకపోతాడేమని బావ చూస్తాడు. ఆడు ఈడు ఇద్దరు నిద్రపోరు. బీజేపీ కాంగ్రెస్ దోస్తాన అటువంటిది. ఇద్దరు దొంగలే. వీని మీద వాడు, వాని మీద వీడు చేసుకొని ప్రాంతీయ పార్టీలను ఏదో నెపాల్ పెట్టి, ఈడీని పెట్టి, ఐటీని పెట్టి ఇట్లా పెట్టి హరాజ్ చేయడానికి చూస్తావురు. కానీ ఈ రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలలో ఎంత అభివృద్ధి చేసిండు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు మీరు ప్రాంతీయ పార్టీలని వాళ్ళు ఇట్లా కష్టపెడుతున్నారు అంటే ఇక్కడ కవిత అరెస్ట్ కావచ్చు, ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ కావచ్చు, మళ్ళీ ఈ 2 ప్రాంతీయ పార్టీలే. కేవలం ప్రాంతీయ పార్టీలు అనేదేనా? ఈ కేసుకి సంబంధం ఇవన్నీ ఏమీ లేవా? అమ్మా, ఇది డెమోక్రసీ, రాజరికం కాదు. ఈ డెమోక్రసీని కిల్ చేసి ఒక రాజరికంలాగా తెస్తే పరంపర ఇవాళ ఈ చేయడం అది తప్పు. సరే, కేసులుంటే విచారణ చెయ్యి, అధికారులే కదా. ఎఫ్ఐఆర్ బుక్ చేసేది మోడీ కాదు, ఎఫ్ఐఆర్ బుక్ చేసేది రేవంత్ రెడ్డి కాదు. మరి అధికారులకు బుద్ధి లేదా? నాడు తప్పు చేస్తే తప్ప నాలే. అధికారం బాగానే తీసి లోపటేసుడేనా? కేజ్రీవాల్ గారు ఒక నీతికి నిజాయితీకి అన్నా హజారే గారి స్ఫూర్తితోటి ఆయన రాజకీయాలకు వచ్చాడు. ఒక నీతివంతమైన రాజకీయాలు చేస్తూ ఉండు, ఆయనను కూడా లోపటేస్తూ ఉండు. కవిత గారిది మరి ఏదో 2 ఏళ్ల సంది చెప్తా ఊరు. కేసీఆర్ గారి గవర్నమెంట్ ఓడిపోగానే కవిత గారిని లోపటేయాలన్నా? ఎవరున్నా ఎప్పటికీ రాజకీయం, ఎప్పటికీ అధికారం శాశ్వతం కాదు. తప్పక మళ్ళా వీళ్ళు వచ్చినాక కూడా వాళ్ళని అదే విధంగా చేస్తే ఇదొక ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే పరిస్థితి ఉంటుంది. భారతదేశంలో ఉన్న పౌరులందరూ కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు భువనగిరికి సంబంధించి కామా మల్లేష్ గారికి ఒక బీసీ అయినందున ఇచ్చిండ్రు అనే మాట అక్కడ వినిపిస్తుంది. అదొక పర్టికులర్గా అక్కడ కమ్యూనిటీ పాలిటిక్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి, అక్కడ ఓటర్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి మల్లేష్ అన్నకి ఇచ్చిండ్రు అనే మాట. అమ్మా, నేను కుల సంఘం నాయకుడిని కాదు. నేను రాజకీయాలలో వస్తే మా పార్లమెంటు పరిధిలో ఉన్న అందరి నాయకుల కన్నా, ఎమ్మెల్యేల కన్నా, అందరికన్నా నాకు పదవులు రాకుండొచ్చు. రాజకీయాలలో నేను ఎన్ఎస్సిఐ నుండి 1983 సంది రాజకీయాలలో ఉన్నా. నేను అందరికన్నా సీనియర్ను. నేను కూడా మంచిగా చదువుకున్నా. నేను కూడా అందరు నాయకులు కొంతమంది రాజకీయాలకు వచ్చినాక డబ్బులు సంపాదించి నిలవంతులు కావచ్చు. మా అమ్మ నాయన గొర్రెలు కాసినా మేము ఆనాడు సంది, మా తాతల కాలం సంది మా నాయన వాటా 100-110 ఎకరాల భూమి. నేను ఏకైక కుమారుని, నాకు 100-110 ఎకరాల భూమి ఉంది. నేను చదువుకున్నా. నేను చిన్నగా ఉన్నప్పటి సంది రాజకీయాలలో ఉన్నా. నేను ఎప్పటికి కూడా కుల రాజకీయాలను నేను ప్రోత్సహించాను. నేను మొట్టమొదలు మా అనంతరెడ్డి గారి శిష్యుడిని, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి శిష్యుడిని. ఇప్పుడు ముషీరాబాద్ ఎక్స్ఎమ్మెల్యే ఉండి కదా కోదన్ రెడ్డి గారు, ఆయనకు కూడా నేను శిష్యుడిని. వాళ్ళ తాన రాజకీయాలు నేర్చుకొని నేను వచ్చిన కుల రాజకీయాలు ఎప్పుడు కూడా ఉండదు. నాకు కులాలు అనేది అసలు ఉండదు. నేను అందరినీ గౌరవిస్తా, మంచోళ్ళని గౌరవిస్తా, చెడ్డోళ్ళని నా దగ్గర కూడా రానియాలి. నా 2 బిడ్డలు రెడ్డిలకు ఇచ్చి పెళ్లి చేసిన. నా కోడలను యాదవ్ అమ్మాయిని, నా కోడలు డాక్టర్ అమ్మాయిని చేసిన. నాకు కులాలు అనేది అసలు ఏది ఉండదు. నేను కుర్మా, నా భార్య కుర్మా. సో ఇప్పుడు బీసీ లీడర్లు లేకుంటే బీసీలకు సంబంధించి ఓట్లు ఎక్కువ ఉన్నాయి అవన్నీ కాదు, ఏం కాదు. నేను అంటే వాళ్ళు ఏదో పొన్న మీద పొడిచొచ్చారు, నువ్వు బీసీవి అంటే నేను వాళ్ళకన్నా ఏమన్నా తక్కువ ఉన్నా అనుకుంటున్నావా?
పెట్టు డిబేట్ పెట్టి నిలబడ్డోళ్ళన నల్గొండ ఎంతమంది 7 ఎమ్మెల్యేలు కదా, ఎవరినో పెట్టి నాలేక మాట్లాడమని చూపిస్తా. నాయకుడికి మాటలే కదా మాట్లాడమని. ప్రాంతం మీద వాళ్ళకు ఏ గ్రిప్ ఉందో చెప్పమనండి, నేను అనర్గళంగా చెప్పగలుగుతాను. నేను భువనగిరి పార్లమెంట్లో 10,000 మందిని పేరు పెట్టి పిలుస్తా, ఎవరినైనా పిలవమని. హైప్ క్రియేట్ చేసుకొని డబ్బులుండి కొంతమంది చెంచగాల్లో పెట్టించుకొని కొంతమంది డబ్బా కొట్టించుకుంటారు. అది కాదు, నేను నిజమైన ఫ్రెండ్. ఎవరికి ఉన్నా నాకు నిజమైన ఫ్రెండ్స్ ఎవరు. నేనేదో బీసీ నేను ఆళ్ళ లేక కాదు, నాకు మంచి సామర్థ్యం ఉంది. నాకు ఎవరైనా మేలు చేస్తే నేను మర్చిపోను. నేను ఎవరితోటన్నా నేను అహంకారపూరితంగా ఎప్పుడు ఉండదు. సామాన్య మాస్ లీడర్ను నేను. మాస్లకు వెళ్ళి నేను ఇప్పటికీ ఉంటాను. నువ్వు ఇబ్రాహీంపట్నం ప్రాంతంలో అడగండి నా గురించి ఒక్కరన్నా చెడ్డగా చెప్తే నేను ముక్కున వాళ్ళకి రాస్తాను. నా మీద మల్లేష్ చెడ్డోడు అంటే ఏమని పిలుస్తారు? మల్లేష్ అన్న అంటారు. మల్లేష్ అన్న నాకన్నా పెద్దోళ్ళు తమ్మి అంటారు, నాకన్నా చిన్నోళ్ళు అన్న అంటారు. నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటామా. ఇప్పుడు మల్లేష్ అన్న భువనగిరికి ఏం చేద్దామని అనుకుంటున్నారు? అక్కడ మీకంటూ పార్టీ తరఫున ఏమేం చేయాలో అక్కడ వచ్చి ప్రచారాలు ఇవన్నీ చెప్తారు, మల్లేష్ అన్న గురించి చెప్తారు. బట్ మీకు ఇంత గ్రిప్ ఉంది కాబట్టి భువనగిరిలో ఇప్పటిదాకా జరగలేదు, ఇది చేయాలనుకుంటున్నా, లేకుంటే ఇది కావాలి దీనికోసం ఫైట్ చేస్తా అంటే ఏం చేస్తారు మీరు? నేను తప్పకుండా భువనగిరి ప్రాంతం మీద నాకు బాగా అవగాహన ఉంది. అబ్దుల్ లతీఫ్ గారి ఎంపీ ఉన్న కాలం సంధి నేను అబ్దుల్ లతీఫ్ గారికి కూడా జాజు డబ్బా పట్టుకునేది, రాయరాకపోయేది. నేను ఆనాడుతాను. మరి ఆ అబ్దుల్ లతీఫ్ ఎంపీ ఉన్నది కూడా ఇలా సగం మందికి కాదు, శాంతి మందికి కూడా తెలియకుండా వచ్చు. నల్గొండ లోకసభ ఉండే అప్పటి సంది నేను రాజకీయాలలో ఉన్నా. ఈ ప్రాంతానికి కావాల్సింది భువనగిరికి రైల్వే లైన్ ఉంది. భువనగిరికి మంచి ఇంకా పెద్దలు మా కేసీఆర్ గారి దయ వల్ల ప్రాంత నాయకుల సహకారంతో తప్పకుండా యాదగిరి గుట్టలో మంచి ఒక యూనివర్సిటీ తేవాలనేది నా కోరిక. ఇంకా అట్లనే పోతే తుంగతుర్తి ప్రాంతంలో కూడా బాగా ల్యాండ్స్ ఉన్నాయి, అక్కడ కూడా ఐటీ తేవాలనేది నా ఆలోచన. మారుమూల గ్రామాలు ఆల్రెడీ ఇబ్రాహీంపట్నం మునుగోడు బాగా డెవలప్ అయింది, వీటి గురించి పెద్దగా లేదు. తుంగతుర్తి నకరేకల్ ఈ యాదగిరిగుట్ట మాలేరు జనగామ భువనగిరి ఆ 2 ప్రాంతాలలో మంచి ఎడ్యుకేషన్ హబ్స్ తీసుకొచ్చి ఇండస్ట్రీస్ తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వంలో వెంకటరెడ్డి గారు ఎంపీ చేశారు, రాజగోపాల్ రెడ్డి గారు ఎంపీ చేశారు, నరసయ్య గారు ఎంపీ చేశారు. ఏం తీసుకురాలి, ఏం తీసుకొచ్చారు ఒక్కటి చెప్పండి. ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు అక్కడ నుంచి ఎంపీలు అయిండు. ఈసారి వాళ్ళని కాదని చెప్పి రేవంత్ రెడ్డి తన అనుచరుని తీసుకొచ్చి అక్కడ పెట్టిండు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అక్కడికి వచ్చి ఫోకస్ చేసి పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది కదా అక్కడ. రేవంత్ రెడ్డి గారు చేస్తారు. రేవంత్ రెడ్డి గారు తెచ్చిపెట్టిర్రు అంటే కాంగ్రెస్ పార్టీలనే అది జిస్కా లాటి ఉస్కా బైన్స్ అనేది ఒక చరిత్ర. కాంగ్రెస్ పార్టీలో గుప్పే ఉందో బర్రె అంది. ఇప్పుడు గుత్ప ఆయన చేతులు ఉంది, బర్రె ఆయన కొట్టుకపోతూ ఉండు. పాపం రాజగోపాల్ రెడ్డి వెంకటరెడ్డి గారిది కొద్దిగా అప్పర్ హ్యాండ్ కానట్టుంది, ఇలా మాట నెగ్గుబాటు కాలేదేమో. ముఖ్యమంత్రి ఆయన ఉండి ఆయన అవుతుంది. ఆయన వచ్చి చేస్తే రేవంత్ రెడ్డి గారి మాటలు ఒక్కటన్నా నిలబెట్టుకుందామా. కాంగ్రెస్ పార్టీని కష్టపడి కాంగ్రెస్ పార్టీని పెంచిన కార్యకర్తలను నాశనం చేసిండు. ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన పెట్టిండు. అనుకుంటుర్రా మీరు గ్రామీణ స్థాయికి ఆడికి వెళ్ళి హనుమంతరావు దాకా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏడుస్తూ ఉర్రు మనసులలో. కానీ టీఆర్ఎస్ పార్టీలో ఇవాళ నాలాంటివానికి కూడా తీసుకుపోయి ఒక గుర్తించి ఇంటికాడు ఉంటే పిలిచి గౌరవం కేసీఆర్ గారు మాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఇలా కంచల కృష్ణారెడ్డి గారికి అయితే ఏంది, నాకైతే ఏంది, పద్మరావు గౌడ్కి అయితే ఏంది. అయితే ఇక్కడ ఇట్లాంటి వాళ్ళందరూ సీనియర్లు అందరూ ఏడుస్తున్నారు అన్నప్పుడు విహెచ్ దగ్గరికి వెళ్ళిండ్రు, ఇంటికి వెళ్ళిండ్రు, మాట్లాడిండ్రు, నేనున్నా ఇట్లాంటిది ఏమి ఉండదు అన్నటువంటి ఒక భరోసా కూడా రేవంత్ రెడ్డి ఇచ్చి వచ్చిండ్రు కదా ఒక సీఎం హోదాలో. ఇవాళ అంటే విహెచ్ఎం చిన్న పిల్లగాడు అనుకుంటున్నావా అమ్మ. ఎంత కాంగ్రెస్కి ఎంత భీష్ముడు కాంగ్రెస్కి. రేవంత్ రెడ్డి గారి లాంటి వాళ్ళని ఎంతమంది సీఎంలో చూడొచ్చు హనుమంత అన్న. రాజశేఖర్ రెడ్డి అసంటోనే దుమ్ము దులిపేది, విజయభాస్కర్ రెడ్డితోటి మంచిగా ఉండేది, కొట్లాడేది అందరితోటి.
ఒక హనుమంతరావు గారే కాదు, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు రోధిస్తారు. నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేస్తారు. అంత అదొక దుకాణం చెప్తే కదా, అదొక ఇండస్ట్రీ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. రాజకీయాల లాగానే చేయాలి కానీ రాజకీయాలను వ్యాపారం లాగా చేయొద్దు. ఇవాళ నేను నా ఇంటికి సామాన్య మానవుడు వచ్చినా వెల్కమ్. నా ఇంటికి ఒక సామాన్య మానవుడు పెళ్ళికి చెప్తే నేను పోతా, తినొస్తాడా. ఎవరికన్నా ఆపద పడితే పోయి సహాయం చేస్తా. కానీ నా ఇంటికాడ డిస్టెన్స్, సార్ మీద ఉండు, కింద వండుకుండు, లోపల వండుకుండు అనేది ఉండదు. నన్ను ప్రజలలో ఉండే మనిషిని, ఓపెన్ సీక్రెట్ అంత. అయితే మల్లేష్ అన్న ఇంకొక మాట చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ పిలిచిండు, మా అందరికి టికెట్లు ఇచ్చిండు, లేకుంటే అందరినీ సమానంగా చూస్తాడు అనుకున్నప్పుడు ఈసారి నాయకులు లేకపోవడం వల్లే వెతుక్కునే పరిస్థితి వచ్చిందని, అట్లా ఒక సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గారిని తీసుకొచ్చి మళ్ళీ అక్కడ క్యాండిడేట్గా పెట్టడం, ఒక ఎమ్మెల్సీని తీసుకొని వచ్చి మెదక్ ఎంపీగా పెట్టడం, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలనే తీసుకొచ్చి పెట్టడం అనేది వెతుక్కుంటూ ఉండడం వల్లే ఇంత ఆలస్యమైంది అనే వాళ్ళకి ఏం చెప్తారు మరి మీరు? అమ్మ, మీరు అనేది తప్పు. పద్మారావు గారు వేరే పార్టీకి వెళ్ళి రాలేదు, వెంకట్రామరెడ్డి గారు వేరే పార్టీకి వెళ్ళి రాలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఒక 6-7 మందిని వేరే పార్టీలలోకి వెళ్ళి తీసుకొని, నాగేందర్ గారు మా పార్టీ ఎమ్మెల్యేని తీసుకుపోయి వాళ్ళ పార్టీ ఎంపీగా చేసుకుండు, రంజిత్ రెడ్డి గారు మా పార్టీ ఎంపీగా ఇప్పుడుండు, ఆయన వాళ్ళు ఎంపీగా చేసుకురు. బీఆర్ఎస్ పార్టీలో ఒక్క వ్యక్తి కూడా వేరే పార్టీకి వెళ్ళి వచ్చిన వ్యక్తిని ఒక్కరికన్నా టికెట్ ఇచ్చారేమో చెప్పండి. బీజేపీ వాళ్ళు మీద ఎంత పొడుగని చెప్పుకునేటోళ్ళు 9-10 మందికి ఇచ్చారు. సో యాదాద్రి డెవలప్మెంట్కి సంబంధించి ఇప్పుడు హైదరాబాద్ని ఆనుకొని ఉంది భువనగిరి, హైవే మీద ఉంది, మొత్తం అంతా రియల్ ఎస్టేట్ అయింది, ఇవన్నీ చెప్పుకుంటున్నారు. అండ్ యాదాద్రికి సంబంధించి అది ఎవరి కోటాలకు పోతుంది, మేమే డెవలప్ చేసినామనేది బీఆర్ఎస్ చెప్తుంది. కాకుంటే దాన్ని యాదాద్రి కాదు, ఇప్పుడు యాదగిరి గుట్ట చేస్తామనేది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కదా. ఆల్ ఫ్రీ అన్నట్టు ఏదో పెట్టిపోయినోడు పెయ్యల్లా విసికినట్టు సామెత చెప్పేది గ్రామీణ ప్రాంతాలలో. రేవంత్ రెడ్డి ఏం చేసిండనమ్మా, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? యాదగిరిగుట్ట భక్తి శ్రద్ధ దేవుడు ఉండే అక్కడ, దాన్ని ఒక సంకల్పంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, తెలంగాణలో ఒక పెద్ద పుణ్యక్షేత్రాన్ని డెవలప్ చేయాలనే సంకల్పంతో కేసీఆర్ గారు దాదాపు కృష్ణశిలలతోటి ఆ నిర్మాణం ఏదో ఎవరో చేసిందంటే కాదు, ఒక చాణక్యులో చోళులో వెనకడికి ఎవరో ఒక హిస్టారికల్ రాజులు చేయాల్సినటువంటి పేరును తలదాన్ని ముఖ్యమంత్రి గారికి ఉన్న సంకల్పం కేసీఆర్ గారి యాదగిరిని నిర్మించి యాదగిరిగుట్టని చేయడం జరిగింది. యాదగిరిగుట్ట బదులు పొలాయిట్గా ఉంటుందని యాదాద్రి పెట్టిండేమో. రాగానే పేరు మార్చితే కాదు, మీరు పేరు మారవడమే కాదు, నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు యాదగిరి గుట్టని చేసి ఒప్పుకుంటారు ఇవ్వాలి. అది కాదు, ఇంకా దానికి ప్రత్యామ్నాయంగా నువ్వు వేములవాడ ఉంది డెవలప్ చేయి, ఇంకొక ఎన్నో టెంపుల్లు ఉన్నాయి, చెరువు గట్టు ఉంది డెవలప్ చేయి, మహబూబ్ నగర్లో ఎన్నో టెంపుల్లు ఉన్నాయి డెవలప్ చేయి. ఏదో గుట్టను తీసి యాదాద్రిని తీసి గుట్టాన్ని పెట్టంగానే ఒకట ప్రగతి భవన్ తన ఇనుప కంచెలు ఇనుపై గ్రిల్స్ తొలగియంగానే బద్దలు కొట్టినా అంటే ఏమైనా గన్ను పట్టుకొని బద్దలు కొట్టిండా, మిషన్లు పెట్టి తొలగియంగానే అది కూడా ఒక హిస్టరీనా? మేము మీడియా వాళ్ళు కూడా అట్లనే ఊరు అంటే కెమెరాలు పెడతారు, ప్రగతి భవన్ గేట్ను బద్దలు కొడుతుర్రు అని చెప్తా ఉంటారు. మీరు కొంత ఈ లీడర్లను తప్పుదోవ పట్టిస్తుర్రు అమ్మ. అయితే అప్పటిదాకా రానియలేదు కదా మరి, అప్పటికి ఆ కంచెలు తీసేసిండ్రు కాబట్టి ఒక ఫ్రీగా ఉన్నది లోపలికి పోవచ్చు అనేది ఉంది కదా. ముఖ్యమంత్రి గారు ఎవరున్నా మన తెలంగాణ ప్రాంత భద్రతా కారణాల దృష్ట్యా ఏ ముఖ్యమంత్రి గారికైనా సెక్యూరిటీ అది ఇది పెట్టేది ఇంటెలిజెన్స్ వ్యవస్థ. ముఖ్యమంత్రి గారు చెప్పు నాకు ఇంకా 4 కార్లు ఎక్కువ పెట్టు, నాకు ఇంత సెక్యూరిటీ పెట్టని చెప్పారు. సరే మరి ఆ పోలీస్ అధికారులు కావాలని అట్లా పెడతారా తెలియదు నాకు, కానీ పోలీసు వాళ్ళకి అక్కడి ప్రాంత ఆ భద్రత గురించి ఉంటుంది. అదే కర్ణాటకకు పోతే ముఖ్యమంత్రి గారికి 3 కార్లు ఉంటాయి, వెనుకొక స్కార్పియో ముంగటొక స్కార్పియో నడుమ ఫార్చునర్లో పోతాడు సిద్ధరామయ్య గారు. మరి మన తన పోతే 20-30 కార్లు ఉంటాయి. ఆడ ముఖ్యమంత్రి గారు అందులో బస చేసేది కాబట్టి సెక్యూరిటీ కొరకు అన్నీ పెట్టారు. అదేదో కేసీఆర్ గారికి షోకుండి పెట్టించుకోలేదు, అది పోలీసు వాళ్ళే పెడతారు, అధికారులే పెడతారు.
అధికారులే పెడతారు, పోలీసులే పెడతారు అనుకున్నప్పుడు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కోసం అదే పోలీస్ అధికారులని కేసీఆర్ ప్రభుత్వం వాడుకున్నది అని కేసులు పెడుతున్నారు. వాళ్ళందరినీ జైల్లో వేసిండు. దాని నుంచి ఒక తీగలాగితే డొంక కదిలినట్టుగా అందరు అధికారులు, మంత్రులు, మాజీ మంత్రుల దగ్గరికి వెళ్తున్నది, ఇవన్నీ ఉన్నాయి కదా. ఎట్లా చూసుకుని మరి అది అమ్మా ఇది ఈ కొత్త వరవడికి నాంది పలికారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు, రేవంత్ రెడ్డి గారి సర్కారు. ఇవాళ కేంద్రంలో మోడీ గారు అధికారంలో ఉండి, మోడీ గారు మన నీతిమంతుడని 2014లో అధికారంలోకి వచ్చాడు. ఇవాళ ఆయన పదవి దొరికి కాపాడుకోవడానికి అడ్డదారులు దొక్కుతూ ఉండవు. ఈడీ, సిఐడి, ఈ ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ ఇవన్నీ పెట్టి మోడీ గారు అరెస్ట్ చేస్తారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు వచ్చారు. రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ అనేది కొంతమంది మీద గవర్నమెంట్ ఎప్పుడు చేసే చర్య అన్నట్టు. అది నేను పోలీసును కాదు చెప్తే, పోలీసులు చేస్తే అది విధి విధానంలో ఏ పోలీసులు చేసారో మరి ఈ పోలీసులే చేసారు, తెలంగాణ రాష్ట్ర పోలీసులే చేసారు. మళ్ళీ తెలంగాణ రాష్ట్ర పోలీసులు అట్లా కీలు బొమ్మల్లాగా ఎవరు కావద్దు. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఫోన్ ట్యాపింగ్ చేస్తలేరా? తప్పకుండా చేస్తారు. డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఎవరు? మరి బాసే ఆయన కదా. ఆయన గారికి తెలియకుండా జరిగిందా ఇది? అసలు చేయొద్దని చెప్పేది ఉండే. అధికారులు చేసిన తప్పిదాలకు నాయకులను ఇరికించడం ఏం కారణమమ్మా? అంటే నాయకులు చెప్పిండ్రు కాబట్టి అధికారులు చేసిండ్రు అనేది, మంత్రులు, ముఖ్యమంత్రి చెప్పిండ్రు. ఒక మాటమ్మా, నిజాయితీ గల అధికారం ఉంటే ఈ తప్పులు జరిగాయి. వ్యవస్థను భ్రష్టు పట్టించేది అధికారులు. ముఖ్యమంత్రి పరిధిసారి ఇది కుదరదు ఇది అని చెప్తే మళ్ళీ చెప్పారు ఎవరన్నా. అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి చేయక తప్పని పరిస్థితి. మెప్పు పొందడానికి అధికారులు వంత పాడుతూ ఉంటారు. కరెక్ట్ అయిన నడుముల ప్రాణం లేని అధికారులు ఉంటేనే ఈ తప్పులు జరుగుతూ ఉంటాయి. ఆయల్లనే ఉన్ననాడు డీజీపీ గారు మందలిచ్చేది ఉండే. అయితే కేవలం ఇది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే కాదు, ఇప్పుడు వస్తున్నటువంటి సీఎంఆర్ఎఫ్ చెక్కులకు సంబంధించి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులకు సంబంధించి అంతకుముందు ప్రభుత్వం మారిన వెంటనే చాలా డిపార్ట్మెంట్లలో ఫైళ్ళు తగలబెట్టిండ్రు, లేకుంటే వాటిని దహనం చేసేసిండ్రు, ఇంకా ఎత్తుకుపోయిండ్రు, వాటిని ధ్వంసం చేసిండ్రు అని అన్నీ వినిపించినాయి కదా. దొంగలు చాలామంది ఉంటారు. అది మంత్రి గారికి తెలియకుండా జరుగుతాయి. ముఖ్యమంత్రి గారికి ఆ చిన్న విషయాలు కూడా తెలివయి, కొన్ని తెలివయి, అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎవరన్నా ఉంటే అసలు దొంగలను తీసి లోపటేయండి. దొంగలే కాదు, నాయకులు కూడా కప్పిపుచ్చుకుంటేందుకే అన్ని అధికార పార్టీలకు పోతుర్రని ప్రజలే అంటారు. మరి వాళ్ళేం చూద్దాపోసలా. టీఆర్ఎస్ పేరు తొలగించి బీఆర్ఎస్ పెట్టుకునేసరికి ఆత్మ అనేది పోయింది కాబట్టి ఓడిపోయింది అనేది మళ్ళీ కొంతమంది ఇప్పుడు అడుగుతున్నారు, బీఆర్ఎస్ వద్దు మాకు టీఆర్ఎస్ పెట్టండి మంచిగా ఉంటుంది, మంచి ఫలితాలు కూడా వస్తాయి అంటున్నారు. నిజంగా అవుతుంది అనుకుంటున్నారా? నేను అందులో చిన్నగా కార్యకర్తను 60-70 లక్షల మందిలో నేను ఒక, అది మా పెద్ద ఆయన కాకుండా కార్యకర్తల అభిప్రాయాలు కూడా ఉంటాయి కదా. నా స్థాయి కాదమ్మా అది. అయితే ఒకప్పుడు కారు సారు 16 అనేది 17 స్థానాల్లో ఒకటి వదిలేసుకున్న 16 ఉండేది. అది మెల్లిమెల్లిగా తగ్గుకుంటూ వచ్చింది. మొన్న 2019లో 9 మాత్రమే వచ్చినాయి. ఇప్పుడు ఆ 9 మందిలో 6 పక్కకి వెళ్ళిపోయినారు, 3కే ఇచ్చిండ్రు. ఇప్పుడు ఓవరాల్గా ఎన్ని వస్తాయని మీరు అనుకుంటున్నారు? నేను మాత్రం భువనగిరిలో తప్పకుండా విజయం సాధిస్తా. ఎన్ని వస్తాయనేది సార్ చెప్తాడు, అది రాష్ట్ర నాయకుడు ఆయన. నేనేంది స్ట్రాటజీ అనేది డిఫరెంట్. నా పార్లమెంటుకు నేను ఒక అభ్యర్థిని, నేను అవి చెప్తా అనేది కాదు. పోటీ ఎవరెవరికి మధ్యలో ఉంటుంది అనుకుంటున్నారు ఓవరాల్గా? 17 మా కాంగ్రెస్కి ఉంటుంది. బీజేపీని కన్సిడర్ చేయట్లే? బీజేపీ ఒక 2-3 స్థానాలలో గెలవచ్చు. అరే వాళ్ళు 12 వస్తుందని చెప్తున్నారు కదా. సరే, అందరు చెప్తారమ్మా. అమిత్ షా గారికి తెలియదేమో, కేంద్రంలో 2 సీట్లు ఉండే, అందులో కూడా మన తెలంగాణకి వెళ్ళి హన్మకొండకి వెళ్ళి జంగారెడ్డి గారు ఉండే, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఓడిపోయారు, మాధవరావు సింధియా చేతుల, అద్వానీ గారు ఓడిపోయారు. రాజకీయాలలో ఏదైనా ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు, ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు చిత్తరంజన్ దాస్ చేతుల. ప్రజా తీర్పు అది ఏమన్నా జరుగుతుంది. కామారెడ్డిలో మన పెద్ద ఆయన కేసీఆర్ గారు ఓడిపోయారు, రేవంత్ రెడ్డి గారు ఓడిపోయారు, వెంకటరామరెడ్డి గారు గెలిచారు. అది ప్రజా తీర్పు. ఏమైనా నేను ప్రజలను ఒకటే కోరుతా ఉన్నా, రాజ్యాంగం మనకి ఇంత పెద్ద హక్కు ఇచ్చింది ఓటకు. నరేంద్ర మోడీ గారి ఓటుకు అంతే విలువ
ఒక పారిశుద్ధ్య కార్మికురాలి ఓటుకు కూడా అంతే విలువ. ఖచ్చితంగా నిజంగా ఆ ఓటును అంత పవిత్రమైంది. ఆ ఓటును మనం అమ్ముకోనేమో బానిసలమవుతున్నాము, ఓటును వేయించుకోనేమో రాజులు అవుతారు, రాజరికం చేస్తారు. భావితరాలకు ఈ భావితరాలన్నీ కూడా నమ్మకంతో బతకాలంటే నేను ప్రజలకు అందరికీ నమస్కరించి మనవి చేస్తూ ఉన్నాను. ఒక సమర్థుడు, ఒక మంచి వ్యక్తిని చూసి ఓటేస్తే బాగుంటుంది. కానీ ఊరికేనే ఆయన ఇంత గొప్పోడు, ఈయన ఇంత గొప్పోడు, ఆయన ఇచ్చే పైసలకో ఏదో చెంచాగిరి చేసే కొంతమంది నాయకుల మాటలకో ఈయన అలాంటి వాళ్ళని గెలిపిస్తే వ్యవస్థ గిట్లనే ఈ అనార్థాలకే దారితీస్తుంది. ఆ మహానుభావులు ఎంతో కష్టపడి ఎంతోమంది పోరాడి తెచ్చుకున్న స్వాతంత్రం కానీ, పోరాడి తెచ్చిన కేసీఆర్ తెచ్చిన తెలంగాణ రాష్ట్రం కానీ అభివృద్ధి చేయాలంటే మంచోళ్ళని గెలిపించాలి. కానీ ఇవాళ 9 మంది పోయి భారతీయ జనతా పార్టీలో నిలబడితే వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని ఏం సిద్ధాంతము, వాళ్ళు ఉన్నోనికి ఎవరికన్నా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం గుర్తా అమ్మ? నేను కూడా చిన్నప్పుడు ఏబీవీపీ ఓకే చిన్న స్టూడెంట్ ఉన్నప్పుడు దానికి ఒక సిస్టమేటిక్ ఉండే. ఇటువంటి కలుషితం దాన్ని తేనెలా ఇంకేదో చేయాల్సిన నీటి బిందు ఒకటి ఇడిస్తే దాని తేనె పగిలిపోతుంది. దాన్ని తేనె అనలేము, అప్పుడు నీళ్ళు అంటాం. బీజేపీని కూడా ఈ నాయకత్వం అలా నీటి బిందువుని ఇడిచేసింది, కథం అయిపోయింది. బీజేపీకి ఉన్న గౌరవం ఎక్కడుంది? లేవు లేవు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఎక్కడివి? కాంగ్రెస్ పార్టీలో ఎంత ఇదిగా ఉండేది. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కాంగ్రెస్ కార్యకర్తలను గొంతు కోచిడికి పెట్టేసాను. చెప్తున్నా కదా, 4-5 ఇవాళ క్యాబినెట్లో ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు భువనగిరికి సంబంధించి ఒక సెంటిమెంట్ నాకైతే కనిపిస్తుంది, మీరు చెప్పండి. 2008లో భువనగిరి ఏర్పడ్డది. 2009లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచిండ్రు. ఆ తర్వాత 14లో బూర నరసయ్య గౌడ్ టీఆర్ఎస్ నుంచి గెలిచిండ్రు. 19లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచిండ్రు. అట్లా టర్న్ ఇట్లా చూసుకుంటూ వస్తే ఇప్పుడు మళ్ళీ అది బీఆర్ఎస్ సొంత అవుతుందా? తప్పకుండా అవుతుంది. ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటారు? ప్రజలు ఎంత ఇస్తారో కనీసం నాకు 50,000 తగ్గకుండా మెజార్టీతో నేను గెలుస్తాను. సో ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. సెంటిమెంట్ కాదు, నేను కష్టపడి పనిచేసే కార్యకర్తను, నాకు అన్ని పరిచయాలు ఉన్నాయి. ఏదో వచ్చి సోషల్ మీడియా పెట్టి హైక్ చేసి చెంచాగాళ్ళను పెట్టుకొని తిరిగి చేసి చెప్తే కాదు. నేను నిజమైన నాయకుడిని. నేను చెప్తా ఉన్నాను కదా, 10,000 మందిని పేర్లు పెట్టి పిలుస్తా. నన్ను 4 లక్షల మంది క్యామ మల్లేష్ అని గుర్తుపడతా ఉంటారు. నేను సామాన్య మానవం దగ్గరికి పోతా. అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నోళ్ళు నన్ను గుర్తుపడతారు, కమ్యూనిస్టులు ఉన్నోళ్ళు గుర్తుపడతారు, నంద్యాల నరసింహారెడ్డి గారు ఎంతోమంది వారు అందరు నన్ను గుర్తుపడతారు, సిపిఐల ఎంతోమంది వారు అందరు నన్ను గుర్తుపడతారు. ఇలా యాదగిరిరావు ఎక్స్ఎమ్మెల్యే కానీ ఎవ్వరు కానీ నన్ను అందరు గుర్తుపడతారు. తప్పకుండా నన్ను ప్రజలు ఆశీర్వదిస్తారు. నాలాంటోని గెలిపిస్తేనే ఈ రాజకీయాల మీద ఒక విశ్వాసం, నాలాంటోని గెలిపిస్తేనే భావితరాలకు ఈ రాజ్యాంగం రాజకీయాలంటే ఒక నమ్మకం ఏర్పడుతుంది తప్పితే ఇలాంటి డబ్బుండి రోజుకో పార్టీ మారి బుడబుడకల మాటలు చెప్పి మందరి సెంటిమెంట్ తోటి కులాలతోటి మతాలతోటి కాదు. మనసులు మంచోళ్ళా చెడ్డోళ్ళా అది ఒక్కటే కులం. మంచి కులం చెడ్డ కులం, చెడ్డ వ్యక్తి చెడ్డోడు, మంచి వ్యక్తి మంచోడు. కానీ కులాలు కాదు. నేను ఆ కుల వ్యవస్థకి ఎప్పటికైనా వ్యతిరేకం. సో ఇప్పుడు మల్లేష్ అన్న ఎంత బిందాస్గా కుల్లా మాట్లాడతాడో అంతే కాన్ఫిడెన్స్ కూడా ఉంది కదా గెలుస్తానని? 100% ఉంది. ఎస్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం కలుసుకుందాం. మీ క్యాంపెయినింగ్ చేసినప్పుడు మీ భువనగిరికి కూడా వస్తాం మేము. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ టు యూ అన్న. థ్యాంక్ యూ.